మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురుగారు, జులై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంజితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీభ్యమానం మృచ హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాం కుశాద్రీం హలం కట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వాది గర్వాపహం బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితుః శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారికి సంబంధించి ఏ నక్షత్రాలు ఈ యొక్క రాశికి సూచిస్తాయనే విషయం తెలుసుకుందామమ్మా. ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో శని సంచారం, అదేవిధంగా భాగ్యంలో వీరికి గురువు, అదేవిధంగా శుక్రుడు, ఇంకా శుభగ్రహాలైనటువంటి బుధుడు కూడా సంచారం ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా దశమంలో కేతు సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చమ్మా. ప్రధానంగా వీరికి పట్టిందల్లా బంగారం అని కూడా చెప్పచ్చు. అంటే ఎన్నాళ్ళ నుంచో కూడా కష్టాలు అన్నటువంటి ఒక పెద్ద విపత్కరమైన పరిస్థితుల నుండి ఉపశమనం కలిగినట్టు, అంటే ప్రస్తుతం ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చింది అన్నట్లుగా వస్తే కాస్త ఉపశమనం ఎలా కలుగుతుందో, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి కూడా ఈ యొక్క గురు సంచారం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి యోగ్యమైనటువంటి గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. మరి గురుగారు, ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్య పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారండి? ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉందమ్మా. వీరు ప్రతి పరీక్షల్లో కూడా, పోటీ పరీక్షల్లో కాస్త శ్రద్ధగా చదివితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ, విశేషంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది తల్లి. మరి గురుగారు, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి, అసలు కొంతమంది ఉద్యోగం చేయలేని స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. ఉద్యోగం రాకుండా నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి నిరుద్యోగులు ఎవరున్నారో వారికి ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. అంటే ఇంకా ఉద్యోగం వస్తుందా అన్నటువంటి ఆలోచనతో ఉన్న వారికి ఖచ్చితంగా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం సిద్ధించే యోగ్యత గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ఖ్యాతి సంపాదించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరికి ప్రమోషన్స్, అదేవిధంగా అధికారులతో సన్మానాలు, సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే వీరికి భాగ్యంలో శుభగ్రహాలు చాలా ఇంకా మనకి బుధుడు, అది కాకుండా చాలా గురుడు కూడా చాలా శుభగ్రహం అక్కడ ఉంది కదమ్మా. గురుడు అనేవాడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. తత్కారణం చేత చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. భాగ్యంలో గురు సంచారం అంటే ప్రతిదీ కూడా భాగ్యాన్ని కలిగించినటువంటి గ్రహస్థితి కూడా సూచిస్తుంది. మరి గురువు గారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? ముఖ్యంగా ఈ యొక్క వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వివాహ కారకుడైనటువంటి గ్రహస్థితి అంటే శుభాలను కలిగించినటువంటి, అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఒక మాట అంటూ ఉంటారు. ఏమంటారంటే 8 గ్రహాలు దాని ఏమంటారు నీచస్థితిలో ఉన్నప్పటికీ గురుడు అక్కడ ఉచ్చస్థానంలో ఉంటే ఆ యొక్క గ్రహస్థితి చాలా అద్భుతంగా నడుస్తుంది అని. అలాంటి గురుడు కర్కాటకంలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. అది కాకుండా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానం. తత్కారణం చేత వివాహ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అనుకోకుండా వాళ్ళే వెతుక్కుంటూ సంబంధం వస్తారు, వివాహం ఖాయమయ్యే గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. మరి ఎవరికైతే సంతానం లేదు, సంతాన యోగం కూడా ఉందంటారా? ముఖ్యంగా సంతాన కారకుడు, పుత్రకారకుడు మనకి గురుడు. ఆ యొక్క గ్రహస్థితి చాలా అద్భుతంగా భాగ్యస్థానంలో గురుడు ఉండడం ద్వారా ఖచ్చితంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క మాసంలో సంతానం సిద్ధించే యోగ్యత కనపడుతుంది. మరి గురుగారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి కలహాలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలంటారు ఈ మాసంలో? ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ వాతావరణం కాస్త మాట నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాస్త
కోపాన్ని మాటని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది సూచిస్తున్నది. ఎందుకంటే మాట నియంత్రించుకోకపోవడం ద్వారా కాస్త ఇబ్బందులు, కాస్త గొడవలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. మరి గురువు గారు, ఎవరైనా పెట్టుబడులు పెడదాం, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు కదా, సహజంగా చెయ్యొచ్చు అంటారు. ఈ మాసంలో ఈ పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది అంటారా? ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచన ఉన్న వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి, యోగమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మరి గృహయోగం ఉందంటారా గురువు గారు? ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఈ మాసంలో లేదు, రానున్న కాలంలో ఖచ్చితంగా గృహయోగం అనేది సూచిస్తున్నది. ఎందుకంటే వీరికి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బంది కలిగే గ్రహస్థితి కనబడుతున్నది. కానీ రానున్న భవిష్యత్ కాలంలో వీరికి గృహయోగం అనేది ఖచ్చితంగా గ్రహస్థితి సూచిస్తుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారండి? ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కాస్త సేవింగ్స్ అనేది చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా శనేశ్చ రాహు కుజశ్చ కేతువు అంటారు. ఈ యొక్క శనేశ్వరుడు ఏ ఫలితాలు ఇస్తాడో రాహు కూడా అదే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితి కనబడుతున్నది. కాస్త తుంటి సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా మోకాళ్ళు, అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగినటువంటి గ్రహస్థితులు సూచిస్తున్నది. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వైద్య సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. మరి గురుగారు, ఓవరాల్ గా ఈ మాసం అంతా అనలైజ్ చేస్తే వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత బాగుంటుందంటారా? ముఖ్యంగా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. మరి గురుగారు, వీరికి కలిసి వచ్చే రోజులు ఏమంటారు, కలిసి వచ్చే రంగులు ఏమంటారు? ముఖ్యంగా వీరికి కలిసి వచ్చినటువంటి రోజులు మంగళవారం, అదేవిధంగా గురువారం, అదేవిధంగా శనివారం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చ, అదేవిధంగా బూడిద రంగు. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ప్రతి శనివారం కూడా ధన్వంతరి దేవాలయానికి వెళ్ళి ధన్వంతరి దేవుడికి కాస్త అర్చన చేయించుకోవడం. ఎందుకంటే ఆరోగ్య కారకుడు అంటే ఇది కాబట్టి ధన్వంతరి దేవాలయానికి వెళ్ళి తులసిమాల సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ధన్వంతరి దేవాలయాలు కొన్ని ఉండవు కొన్ని ఊర్లో. అలాంటప్పుడు వాళ్ళు చక్కగా తులసిమాలను తీసుకెళ్ళి అసలు వైష్ణవ దేవాలయాల్లో కృష్ణుడి దేవాలయంలో కానీ, రాముడి దేవాలయంలో ఏదో ఒకటి వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయం వెళ్ళి సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. లేదు విష్ణు సహస్రం చదవడం రాదు అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామం వినడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఈ యొక్క రాశివారు ప్రతి ఆదివారం కూడా కాస్త సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించి చక్కగా పాయసం, బెల్ల పాయసంతో కాస్త స్వామివారికి నివేదన చేసి సూర్యాష్టకం, అదేవిధంగా సూర్య సంబంధమైనటువంటి శ్లోకాలు పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. అదేవిధంగా వీరు ప్రతి శనివారం కూడా కాస్త అశ్వత్థనారాయణ వృక్షము అంటారు, అంటే వేప చెట్టు, రావి చెట్టు ఉన్నటువంటి చోటు వద్దకు వెళ్ళి కాస్త దీపారాధన చేసి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది. గురువారు, మొత్తం మీద జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.